వరంగల్ కాంగ్రెస్ నేతల విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఓరుగల్లు కాంగ్రెస్ నేతల లొల్లి హైదరాబాద్కు చేరింది. కొండా దంపతులకు వ్యతిరేకంగా వరంగల్ హస్తం నేతలు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. కొండా ఫ్యామిలీని భరించలేమని, మేము కావాలో వాళ్లు కావాలో తేల్చుకోండి అంటూ అల్టిమేటం జారీ చేశారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మల్లు రవికి ఫిర్యాదు చేశారు నేతలు. వరంగల్ కాంగ్రెస్ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఓరుగల్లు పంచాయతీ హైదరాబాద్ కు చేరింది. కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలు రాజధాని బాట పెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై ఫిర్యాదు చేశారు. కొండా దంపతుల అరాచకాలను తాము భరించలేమని, మేము కావాలో కొండా దంపతులు కావాలో తేల్చుకోండంటూ మీనాక్షికి అల్టిమేటం జారీ చేశారట ఓరుగల్లు నేతలు. కాంగ్రెస్ పార్టీకి తమ వల్ల లాభం జరుగుతుందా, కొండా దంపతులతో పార్టీకి లాభమా తెలుసుకోవాలంటూ అధిష్టానానికి ప్రతిపాదించారట. మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవితోనూ సమావేశమయ్యారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పార్టీ గీత దాటి వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారట ఓరుగల్లు హస్తం నేతలు. నేతల నుండి ఫిర్యాదు తీసుకున్న మీనాక్షి నటరాజన్, మల్లు రవి వరంగల్ కాంగ్రెస్ వివాదంపై ఇద్దరు పరిశీలకులను నియమిస్తామని, క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి తగు చర్యలు తీసుకుంటామని వరంగల్ నేతలకు హామీ ఇచ్చారట మీనాక్షి నటరాజన్, మల్లు రవి. కాగా వరంగల్ కాంగ్రెస్ వివాదంపై ఆచితూచి స్పందించారట సీఎం రేవంత్ రెడ్డి. ఓరుగల్లు కాంగ్రెస్ నేతల వ్యవహారంలో రెండు వర్గాల నేతలను తప్పుపట్టారట ముఖ్యమంత్రి రేవంత్. ఇరువురు నేతలు బాహాటంగా మాట్లాడటంపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలపై చర్చించాలని సూచించినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇరు వర్గాల నేతలతో ఇప్పటికే మాట్లాడి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో వరంగల్ కాంగ్రెస్ పార్లమెంటు నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కు కంప్లైంట్ చేశారట. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. కొండా దంపతులపై యాక్షన్ తీసుకోవాలని అధిష్టానానికి నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఓరుగల్లు పంచాయతీని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.